అనుసంధానకర్త ఏంటి? దేని వలన బిందు దగ్గరకు వచ్చింది. పండు తినటం వల్ల, తినద్దన్న పండుని తినటం వల్ల ఏమైందంటే ఆ అవిధేయత, పాపము అనే అవిధేయత మన జీవితంలోనికి ప్రవేశించింది. నేను ఎందుకు ఆ ప్రశ్న వేశానంటే, ఈ 14వ అధ్యాయం ఏదైతే మనం చూడబోతున్నామో తినటం గురించే ఉంటుంది. సో ఏమి తినాలో ఏమి తినకూడదో అనే దాని గురించే ఉంటుంది. అందుకనే మూల పురుషుడైన ఆదాము ఏదైతే తినద్దన్న పండును తిన్నాడో మానవుల్లోనికి పాపం అనేది ప్రవేశించింది. ఇప్పుడు ఈ కొత్త నిబంధనలో కూడా ఈ రోమా పట్టణంలో ఉన్న సంఘంలో కూడా అక్కడ ఏం జరుగుతుందంటే, యూదా మతంలో నుంచి వచ్చిన వారు, అలాగే అన్య మతంలో నుంచి వచ్చిన రక్షణ పొందిన విశ్వాసులు ఈ గుంపులో ఉన్నారు, ఈ సంఘంలో ఉన్నారు. ఇప్పుడు వాళ్ళకి వచ్చిన ప్రశ్న ఏంటంటే, యూదులేమో పాత నిబంధన ప్రకారం కొన్ని జంతువులు తినచ్చు, కొన్ని జంతువుల్ని తినకూడదని వాళ్ళకి దేవుడే వారికి పాత నిబంధనలో ఒక నియమాలను ఇచ్చాడు. ఇప్పుడు అన్యజనాంగంలో నుంచి రక్షణ పొందిన విశ్వాసులేమో వాళ్ళు ఇంతకుముందు విగ్రహాలకి అర్పించిన వాటిని, వాళ్ళు బలులను అర్పించిన వాటిని తినేవాళ్ళు అనమాట. ఇప్పుడు వచ్చిన ప్రశ్న ఏంటంటే, వాళ్ళిద్దరి మధ్యలో, ఈ విశ్వాసుల మధ్యలోనే ఏమని ప్రశ్నలు వచ్చినాయంటే, అనుమానాలు ఏమొచ్చినాయంటే, ఇప్పుడు ఒకళ్ళేమో అన్నీ తినేచ్చు అంటున్నారు, ఒకళ్ళు ఏమి తినకూడదు, ఎందుకంటే బయట ఏది అమ్మినా అదంతా హలాల్ చేసి అమ్ముతూ ఉంటారు. లేదంటే విగ్రహాలకు బలిచ్చిన వాటిని అన్యులు అమ్ముతూ ఉంటారు, మనం తినకూడదు, శాకాహారమే మనం తినాలని చెప్పి అంటూ ఉంటారు. బేసికల్గా మనం అందరం శాకాహారం తెలుసా? దేవుడు మనల్ని మొట్టమొదటిగా మనల్ని తయారు చేసింది, మనకి ఆహారంగా తయారు చేసింది కూర మొక్కలను, ఆకుకూరలను వీరికి ఆహారముగా ఉండును అని ఆదికాండం 2వ అధ్యాయంలో మనకి అక్కడ కనబడుతుంది. సో ఎప్పుడైతే పాపం చేశాడో అప్పుడు ఎన్వి స్టార్ట్ అయింది. అంటే ఒకరినొకరిని చంపుకోవటం. మనిషి వెళ్ళి జంతువులు చంపితే జంతువులు వెళ్ళి ఎవరిని చంపుతున్నాయి? మనుషులు చంపుతున్నాయి. సో ఇక్కడ ఏమవుతుందంటే, ఎప్పుడైతే పాపం రావటం వల్ల భూమి మీదకి ఆ అవిధేయత వల్ల మానవుల జీవితంలోనికి పాపం ద్వారా ఒకరినొకరిని చంపుకోవటం అనేది మరణించుతూ ఇతరులని మరణావస్థలోనికి తీసుకువెళ్తూ మానవులు ఏం చేస్తున్నారంటే జంతువులను చంపేయటం, తినటం. తర్వాత ఇంకా మానవులకి అది అలవాటుగా అయిపోయింది అనుకుంటున్నాం. ఓకే, ఇప్పుడు మనము ఈ 14వ అధ్యాయంలోనికి వెళ్ళటానికి, దీన్ని ఎక్స్పోజిటరీ చేయడానికి మనము కొంత ఉపోద్ఘాతాన్ని మీకు అందించాలని ఆశపడుతున్నాను. మీరు ఇందాక రేమ సువార్తల గురించిన, కొంచెం మత్తయి సువార్తల గురించిన సర్వే అని చెప్పింది కదా. సువార్తలన్నీ ఏం తెలియజేస్తూ ఉంటాయంటే, యేసు ప్రభు వారు ఎందుకు వచ్చారు, మానవాళికి రక్షణకి ఇవ్వటానికి యేసు ప్రభు వారు ఎందుకు చనిపోవాల్సి వచ్చిందని చెప్తే, సువార్తలు పత్రికలు ఏం తెలియజేస్తూ ఉంటాయంటే, ఆ సంఘములో ఉన్న లోపాలని సరిదిద్దుకోవడానికి పౌలు భక్తుడు కానీ, లేదంటే తిమోతి రాసిన పత్రిక కానీ, పేతురు కానీ, యోహాను కానీ వీరు రాసిన పత్రికలు ఏం తెలియజేస్తూ ఉంటాయంటే, సంఘములో బలహీనతలు ఉన్నాయి, చాలామంది దేవుని వాక్య విషయంలో ఇంకా దూరంగా ఉన్నారు, సరిదిద్దుకోండి అని దేవుడు ఏం చేస్తున్నాడు? మరొక అవకాశాన్ని ఇస్తున్నాడు. మరొక అవకాశాన్ని ఇచ్చాడు కాబట్టి ఈ పత్రికలు రాశారు. ఇచ్చాడు కాబట్టి పత్రికలు రాశారు. సో దేవుడు చూడండి ఎంత కన్సర్న్ కలిగి ఉన్నాడు సంఘం పట్ల అంటే, కేవలం తన రక్తం చిందించి సిలువ మీద మరణించి తిరిగి లేచి వెళ్ళిపోయి పరలోకంలో కూర్చోవటమే కాదు, తన ఆత్మను మన మధ్యలోకి పంపించి ఆ ఆత్మ ద్వారా ఈ సంఘాన్ని ఏం చేస్తున్నాడంటే, మనలో ఉన్న లోటుపాట్లన్నిటినీ సరిచేయటానికి తన భక్తుల ద్వారా ఏం చేస్తున్నాడంటే ఈ సువార్తలను రాపించి, లేదంటే ఆదివారం పూట ఇక్కడ దైవదాసులు నించోపెట్టి వాళ్ళ ఈ వాక్యపు వెలుగులో నుంచి మన జీవితాలని సరి చేసుకోవడానికి దేవుడు ఏం చేస్తున్నాడంటే మనల్ని తన రాకడ కొరకు సిద్ధపరుస్తున్నాడు. సంఘముగా ఉన్న మనల్ని, తన వధువుగా ఉన్న మనల్ని ఏం చేస్తున్నాడంటే దేవుడు మనల్ని సిద్ధపరుస్తూ, ఆ క్రమంలో సిద్ధపరిచే క్రమంలో మనలో ఏమేమి లోటుపాట్లు ఉన్నాయో వాటన్నిటినీ ఈ రాయబడిన లోగోస్ అనబడుతున్న ఈ వాక్యములో నుంచి తన వాక్య ప్రత్యక్ష ద్వారా మనకి తన వాక్యాన్ని మన జీవితాలను అన్వయించుకొని మన జీవితాలను సరిచేసి ఆయనకి ఇష్టమైన వారిగా మనల్ని ఏం చేస్తున్నాడు? ఆయన మలుచుకుంటూ ఉన్నాడనేది మీరు గ్రహించవలసిన సత్యం.
సో వాక్యము కేవలం చదివి మనము ఇక్కడ వినేసి వెళ్ళిపోవటానికి మనం రాకూడదు. మీరు అనుదినం నేను నమ్ముతున్నాను, మీరు అనుదినం ప్రార్థన చేస్తున్నారని నమ్ముతున్నాను, అనుదినం మీరు వాక్యం చదువుతున్నారని నమ్ముతున్నాను. ఈ రెండిటితో పాటు మీరు అనుదినము కనీసం కొంత సమయాన్ని, ఒక పావు గంట అయినా దేవుణ్ణి స్తుతించడానికి ప్రారంభించండి. కనీసం మీకు పాటలు పాడటానికి రాకపోతే ఎవరో పాడుతున్న పాటలను యూట్యూబ్లో ప్లే చేసి వారు పాడుతున్నప్పుడు అనుకరించి అయిన దేవుని నామాన్ని మహిమపరచండి. మనం ఈ రెండు చేస్తున్నాం కదా, వాక్యం చదువుతున్నాం, బైబిల్ ప్రార్థన చేస్తున్నాం. కానీ కొన్నిసార్లు మనం ఎక్కడో దేవుణ్ణి స్తుతించనీయకుండా, ఎందుకంటే దేవుణ్ణి కనుక మనం స్తుతించకుండా ఆరాధించకుండా ఉంటే ఆయన సార్వభౌమత్వం, ఆయన ఏమై ఉన్నాడు, ఆయన ఎన్ని గొప్ప కార్యం చేశాడు అనేది మన జీవితంలో కనుక మనం స్తుతించకుండా ఉన్నట్లయితే మనము దేవుని యొక్క మహిమను, దేవుని యొక్క ఘనతను మనము ఆయనకి ఆపాదించకుండా ఉండేవారంగా ఉంటాం ప్రియులారా. కాబట్టి ఖచ్చితంగా ఈ మూడు ఉండేలాగా చూసుకోండి. కొంతమంది చాలామంది చేస్తూ ఉంటారు. ఒకవేళ మీరు కనుక దేవుణ్ణి స్తుతించకుండా మనం ఉంటూ ఉన్నట్లయితే కనీసం కొంత సమయాన్ని తీసుకొని దేవుణ్ణి ఆరాధించడానికి, పాటలు పాడటానికి, మహిమపరచడానికి మీరు కొంత సమయాన్ని తీసుకోవాల్సిందిగా ప్రభుపేట మీకు మనం చేస్తున్నాను. ఓకే, ఇప్పుడు మనము రోమా పత్రికని ధ్యానం చేస్తూ 14వ అధ్యాయంలోకి వచ్చాం. ఈ 14వ అధ్యాయంలో రాయబడిన కొన్ని మాటల్ని మనం చూడబోతున్నాం. 14వ అధ్యాయం మొదటి వచనంలోనికి మనం వెళ్ళటానికి మునుపు ఇక్కడ ఇంట్రడక్షన్ ఏంటంటే, మనము మన సహోదరుల పట్ల కానీ మన సహోదరుల పట్ల కానీ మనము ఏదైతే దేవుడు మనము చెయ్యొద్దనంటున్నాడో దానిని చెయ్యకుండా ఉండటానికి మనం ప్రయత్నం చేయాలి. ఇతరులకు ఆటంకంగా ఉండకుండానట్లుగా మనల్ని మనం తగ్గించుకోవాలి అనే రీతిలో ఈ అధ్యాయం మొత్తం ఉంటుంది. ప్రారంభిద్దాం. మొదటి వచనం చూద్దాం, నేను చదువుతాను. విశ్వాసము విషయమై బలహీనుడైన వానిని చేర్చుకొనుడి, అయినను సంశయములను తీర్చుటకు వాదములను పెట్టుకొనవద్దు. మొదటి వచనంలో మొదటి లైన్ చూద్దాం. విశ్వాస విషయమై బలహీనమైన వానిని చేర్చుకోను అంటున్నాడు. అంటే ఆ సంఘంలో కూడా ఎవరున్నారంట? బలహీనులు ఉన్నారు. బలహీనులు అంటే ఎవరు? సిక్గా ఉండి, ఎనిమిగ్గా ఉండి వాళ్ళు కాదు. విశ్వాస విషయంలో బలహీనులైన వారు. విశ్వాస విషయమై బలహీనుడైన వానిని ఏం చేయాలంట? చేర్చుకోమంటున్నారు. సో నేను ఇంతకు ముందే చెప్పాను, ఒక సంఘంలో ఎటువంటి విశ్వాసులు ఉంటారంటే, కొంతమంది బాగా ఆత్మీయంగా ఎదిగే స్థితిలో పరిపక్వతలో ఉన్న విశ్వాసులు ఉంటారు, ఎన్నో సంవత్సరాలు గడిచిన వారుగా. అలాగే ఇప్పుడిప్పుడే దేవుని వాక్యంలో విశ్వాసంలో ఎదుగుతున్న విశ్వాసులు ఉంటారు. అలాగే మధ్య తరహాగా దేవుని సన్నిధిలో కొంచెం ప్రార్థనలో అధికంగా ఉంటారు, కొంచెం లోకానికి దగ్గరగా ఉంటారు. అటు ఇటు కాకుండా విశ్వాసులు కూడా కొంతమంది ఉంటారు. సో సంఘం అంటే ఏంటంటే రకరకాల విశ్వాసుల పరిమాణం కలిగిన సముదాయం. సో అలాగే మన కుటుంబంలో ఎలా ఉంటారు? మన బిడ్డలు కూడా రకరకాల వ్యక్తిత్వాలు కలిగిన వారుగా, రకరకాల ఆలోచన విధానం కలిగిన బిడ్డలంగా ఉంటాం. సో ఇప్పుడు ఏం చేయాలంటే, బలహీనమైన వాడిని ఏం చేయాలంట? చేర్చుకోవాలి. ఇప్పుడు మీకు అర్థమవడం చెప్తాను. ఇప్పుడు మన కుటుంబంలో ఉన్న మన పిల్లలు ఏదైనా వాడు తప్పు చేస్తున్నప్పుడు వాడిని ఆ సమయంలో మనం కొట్టాలనిపిస్తుంది, కానీ వాడు చిన్నోడరా, వాడు పాపం వాడికి తెలిసో తెలియక చేశాడు అని ఏం చేస్తాం? మళ్ళీ వాడిని దగ్గర లాక్కుంటాం. సో అట్లాగే మన సంఘంలో ఉన్న మన తోటి విశ్వాసులను కూడా విశ్వాస విషయంలో బలహీనమైన వాళ్ళంటే మనం ఏం చేయాలంటే, వారిని తోసివేయకుండా మనం ఏం చేయాలంటే వారిని చేర్చుకోవాలి, దగ్గర చేర్చుకోవాలి. నేను ఆత్మీయంగా పరిపక్వతలో ఉన్నాను, ఎదిగిపోయిన స్థితిలో ఉన్నాను, వీరేంటి ఇంకా ఎదగకుండా అలాగే ఉన్నారు అనే వారి వైపు చిన్న చూపు చూడకూడదు. వారిని కూడా ఏం చేయాలి? నువ్వు ఎలాగైతే తొలినాటి దినాల్లో అప్పుడప్పుడు తప్పుటడుగులు వేస్తూ విశ్వాసంలో మీరు ఎదుగుతూ ఎలాగైతే ఇన్ని సంవత్సరాలు గడిచిన తర్వాత ఆత్మీయంగా పరిపక్వత స్థితిలోకి వచ్చారో వాటన్నిటిని జ్ఞాపకం చేసుకుంటూ ఇప్పుడిప్పుడే కొద్దిగా నిదానంగా ఎదుగుతూ అడుగులు వేస్తున్న ఆ విశ్వాస విషయంలో కూడా మీరు ఏం చేయాలంటే మనం వారికి తోడ్పాటునివ్వాలి. వారికి విశ్వాస విషయంలో బలహీనమైన వారికి మనం ఏం చేయాలంటే వారిని చేర్చుకొని వారిని దరిచేసి వారికి మనము ఊతం ఇవ్వాలని చెప్పి వాక్యం తెలియజేస్తుంది. సో కాబట్టి మొట్టమొదటి వచనంలో ఆయన ఏమంటున్నాడంటే, బలహీనమైన వారిని చేర్చుకొనాలి. అయినను ఒకవేళ మీలో బలహీనమైన వారు ఉన్నారు, ఈ బలహీనమైన వారి విషయంలో విశ్వాసం అనేది ఏంటంటే, విశ్వాసం బలహీనమైనది కాదు వాళ్ళు అక్కడ చెప్పేదాని ఉద్దేశం. బలహీనమైన విశ్వాసం అని ఆయన చెప్పట్లా.
బలహీనమైన విశ్వాస విషయంలో అంటే ఏంటంటే, వారు ఒక ఆలోచన విషయంలో, లేదంటే ఒక వాక్యం విషయంలో, ఒక ఇప్పుడు ఉదాహరణకి మనం చూడబోతున్నాం. ఒక దాని విషయంలో ఇది ఇలా చేయకూడదు, ఇలా చేస్తే బాగుండు అనేది ఒక హీనమైన లేదంటే తక్కువ ఆలోచన స్థితి వారు కలిగి ఉన్నప్పుడు, పరిపక్వతలో ఉన్న విశ్వాసులు ఏం చేస్తారంటే దానికి మించి ఆలోచిస్తారు, ఉన్నతంగా ఆలోచిస్తారు. సో అటువంటి బలహీనమైన విశ్వాసం కలిగే విషయంలో మనం ఏం చేయాలంటే, వారితో మనం వివాదాలు పెట్టుకోకూడదు. ఇదేంటి నువ్వు ఇలా చేస్తావు, ఇలా ఉంటావేంటి, లేదంటే అలా ఉండకూడదు కదా అని మనము వివాదాలు, సంశయములతో తీర్పు తీర్చుటకు వివాదాలను పెట్టుకోవద్దు, గొడవలు పెట్టుకోవద్దు. కానీ ఏం చేయాలంటే వారిని దగ్గర తీసి వాళ్ళకి మనం చేర్చుకొని వారికి ఎలా చెప్పాలో వారికి అర్థమయ్యే రీతిలో మనం ఏం చేయాలంటే, చిన్నపిల్లలకి ఎలా చెప్తామో తోటి విశ్వాసులు కూడా మనం ఏం చేయాలంటే అప్పుడప్పుడే ఎదుగుతున్న వారికి బుడిబడి అడుగులు వేస్తున్న వారికి ఓనమాలు ఏం చేయాలంటే మనము నేర్పించాలంట. సో మనము ఈ 2వ వచనంలోకి వెళ్ళినప్పుడు చూడండి ఏమంటున్నాడు. ఒకడు చెప్తున్నాడు, ఏంటి ఆ విషయం అని చెప్తున్నాడు 2వ వచనంలో. ఒకడు సమస్తమును తినవచ్చునని నమ్ముచున్నాడు, మరి ఒకడు బలహీనుడయండి కూరగాయలనే తింటున్నాడు. ఇది అక్కడ సంఘంలో జరుగుతున్న పరిస్థితి అన్నమాట. వాస్తవానికి రోమా పట్టణంలో ఉన్న ఆ సంఘంలో వాస్తవ స్థితిగతి ఏంటో పౌలు భక్తుడు ముందుగా గుర్తెరిగి ఆ సంఘంలో ఉన్న విశ్వాసులకి రాస్తున్నాడు అనమాట. మీలో ఇలా ఉన్నారు, ఒకడేమో అన్నీ తినేచ్చు అంటున్నాడు, మరికొంతమంది ఏమో ఏం తినమని ఉంటున్నాడు, కూరగాయలనే తిందాం అంటున్నారు. ఇది వారి మధ్యలో ఉన్న వివాదం. సో మీరు ఇలాంటి వివాదాలు పెట్టుకోవద్దు, గొడవలు ఆడుకోవద్దు. కానీ ఏం చేయాలి, బలహీనమైన వాడిని ఏం చేయాలంట, చేర్చుకొని మీలో మీరు సంశయములు మాని ఏం చేయాలంటే ఒకరినొకరు సమాధానం కలిగి మీరు ఏం చేయాలంటే మీరు సమాధానం కలిగి ప్రేమతో వారిని ఖండించాలి తప్పితే గొడవలు ఆడుకోవద్దు, వివాదాలు పెట్టుకోవద్దు అని చెప్తూ వీరికి రాస్తున్నాడు. చూడండి 3వ వచనం ఏమంటున్నాడు, తినువాడు తినని వానిని తృణీకరింపకూడదు, తిననివాడు తినువానికి తీర్పు తీర్చకూడదు. ఎందుకనగా ఏలయనగా దేవుడు అతనిని చేర్చుకొనెను. 4వ వచనం, పరుని సేవకునికి తీర్పు తీర్చుటకు నీవెవడవు, అతడు నిలిచియుండుటైనను పడియుండుటైనను అతని సొంత యజమాని పనియే, అతడు నిలిచిను ప్రభువు అతనిని నిలవబెట్టుటకు శక్తి గలవాడు. 3వ వచనంలో ఏమంటున్నాడంటే, తినేవాడు తినని వాడిని ఏం చేయకూడదంట, తృణీకరించకూడదు. ఉదాహరణకి చెప్తాను, మన మన కమ్యూనిటీలో మన మధ్యలో మన క్రైస్తవత్వంలో చాలామందికి ఎక్కువగా ఎన్వి తినటం అలవాటు. ఆ ఎన్విలో కూడా ఒక రకమైన ఎన్వి తినటం ఇంకా బాగా అలవాటు ఉంటుంది. మీరు అర్థం చేసుకోండి, ఆ పేరు ఏం చెప్పట్లేదు. సో అది తినేవాడిని నువ్వెందుకు ఇది తింటావు, అది తినకూడదు కదా అని మనం ఏం చేయకూడదంట, తృణీకరించకూడదు. నీకు ఇష్టమైతే నువ్వు తినాలి, తినేవాడిని మాత్రం మనం తృణీకరించకూడదు. అలాగే తినేవాడు ఏం చేయకూడదంట, తినని వాడిని తీర్పు తీర్చకూడదా, తీర్పు తీర్చకూడదు. సో మేము తింటున్నాగా నువ్వెందుకు తినకూడదు అని మనం ఏం చేయకూడదంట, తినని వాడిని తీర్పు తీర్చకూడదు. సో తిండి విషయమై మనము అందుకనే చెప్పాను, మొదట మూల పురుషుడైన ఆదాం ఏం చేశాడంటే ఆ తిండి దాంట్లో నుంచి ఏమైపోయాడు, పాపం అనే అవిధేయతలో పడిపోయి దేవునికి దూరం అయిపోయాడు. ఇప్పుడు ఈ తిండి విషయంలో మనం ఏం చేయకూడదంటే తోటి విశ్వాసుల్ని దేవుని నుంచి దేవుని సంఘం నుంచి దూరపరిచేలాగా మనము తీర్పు తీర్చకూడదు, మనము వాదనలు పెట్టుకోకూడదు, మనము సంశయములు పెట్టుకోకూడదు అని చెప్పి ఇక్కడ పౌలు భక్తుడు ఆ సంఘంలో ఉన్న వారికి రాస్తున్నాడు. మీ ఇష్టం. కొత్త నిబంధనలో దేవుడు పౌలు భక్తుడు ఏమి రాశాడంటే, దేవుని ఆత్మచేత ప్రేరేపించబడి మీరు ప్రార్థించి దాన్ని పరిశుద్ధపరచబడిన తర్వాత మీరు ఏదేం తినచ్చు. ఎందుకు ఇది రాశాడంటే, యూదా మతములో నుంచి రక్షణ పొందిన యూదులు ఉన్నారు కదా, వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు ఏమి తిన్నారంటే పొలుసులు లేని వాటిని, అలాగే తొంటి నరము లేని వాటిని, వీటిని తినకూడదని చెప్పి దేవుడు పాత నిబంధనలో వారికి ఆజ్ఞాపించాడు. అందుకనే నిషిద్ధమైన వాటిని తినకూడదని చెప్పి వాళ్ళు తినరనమాట. కానీ అన్యులు ఏం చేస్తారంటే, మా పిల్లలు అంటారు చైనీస్ అన్నీ తింటారా డాడీ అంటే అన్నీ తింటా ఉంటారు, గబ్బిలాలతో సహా తింటారు. అందువల్ల మనకేమొచ్చింది, కరోనా వైరస్ వచ్చింది. సో అన్నీ తింటూ ఉంటారు రకరకాలు. ఇప్పుడు పొలుసు లేని అంటే ఏంటంటే ఆక్టోపస్ ఉంది కదా, ఆక్టోపస్కి పొలుసులు ఉంటాయా, ఉండవు. అలాగే స్టార్ ఫిష్కి ఉండదు, అయినా కూడా వాటిని తింటారు.
మరి కొత్త నిబంధనలో మనం తినచ్చా అంటే తినచ్చు. ప్రార్థన చేసుకొని ఏదైనా తినచ్చు. ప్రార్థన చేసిన పిమ్మట యేసు నామములో ఆశీర్వదిస్తున్నాను తండ్రి అని అనగానే ఏమైపోయింది? అది పరిశుద్ధపరిచింది. అందుకనే అపొస్తలుల కార్యంలో పేతురు మిద్దె మీద ఉండి ప్రార్థన చేస్తున్నప్పుడు ఆయన మధ్యాహ్న కాలం ముందు ఆకలేసి సరే వంట రెడీ చేస్తున్నారని చెప్పి ఏం చేస్తున్నాడంటే ప్రార్థన చేస్తున్నాడు. దేవుడు ఏం చేశాడంటే అన్య జనాంగం కూడా వారికి కూడా రక్షణ కలిగిస్తున్నానని చెప్పి పేతురుకి తెలియచేయడానికి దేవుడు ఏం చేస్తాడంటే చతుష్పాత జంతువులన్నిటినీ ఒక దుప్పటిలో తీసుకొచ్చి వీటిని తిను అంటాడు. అప్పుడేమంటాడు పేతురు? నో ప్రభు, ఇవన్నీ నిషిద్ధమైనవి, అపవిత్రమైనవి నేను తిన్నా అంటాడు. అలా 2 సార్లు జరిగి 3వ సారి జరిగి పైకి వెళ్ళిపోయింది. దేవుడు పవిత్రపరిచిన వాటిని అపవిత్రములని ఎంచకూడదు అన్నమాట. సో మనము ఏదైనా తినచ్చు, కానీ నీకు ఇష్టమైతే నీ నోటికి ఇష్టమైతే. ఈ రోజుల్లో మనం తినే తిండి ఎలా ఉందంటే నోటికి రుచిగా ఉంటుంది, కడుపుకి చేదుగా ఉంటుంది కదా. నోటికి రుచిగా ఉంటే చాలు, అదేదో వాడతారు అజినోమోటోని ఏదో, అది వేస్తే టేస్టింగ్ సాల్ట్ వేస్తే మన నోటికి టేస్ట్ ఉంటే చాలు, కడుపుకి ఎట్లా ఉన్నా పర్లేదు. సో అటువంటి తిండిని మనం తింటున్నాం. సో ఇక్కడ ఏమంటున్నాడంటే మనం తినే విషయంలో ఇతరులకి మనం తీర్పు తీర్చకూడదు. అది ఏదైనా సరే. ఇక్కడ తిండిని పక్కన పెడదాం కాసేపు. తిండిని పక్కన పెట్టి ఇప్పుడు మన తోటి సహోదరుల విషయంలో ఇతరులకు అభ్యంతరకరమైనది అది ఏదైనా సరే మనం ఏం చేయకూడదంటే ఇతరులకి మనము తీర్పు తీర్చకుండా ఉండాలి. మనము ఇతరులని మనం తోలనాడకుండా ఉండాలి. వివాదములు పెట్టుకోకూడదు. సంఘములో, సమాజములో, దేవుని ఇంటిలో మనము వాదములు పెట్టుకోవడానికి, వివాదములు పెట్టుకోవడానికి ఇది స్థలము కాదు. మనం ఎందుకు పిలువబడ్డాం? ఒకరినొకరు మనము సమాధానం కలిగి, మన దేవునితో ప్రేమ కలిగి, ఒకరినొకరు ప్రేమ కలిగి జీవించడానికే దేవుడు నిన్ను నన్ను పిలిచాడు. కాబట్టి అటువంటి రీతిలో జీవించడానికే మనం బద్దులముగా ఉన్నామని దేవుని వాక్యం తెలియజేస్తుంది. ఓకే, ఇప్పుడు 4వ వచనంలో ఏమంటున్నాడు? నువ్వెవడివి నీ తోటి వానికి, నీ పరుని సేవకునికి. పరుని సేవకుడు అంటే నువ్వెవరు? మనం అందరం ఎవరంట? దేవుని సేవకులం. పరుని సేవకునికి, పరుని అని ఎందుకు వాడాడంటే దేవుడి పేరు చెప్పకుండా అక్కడ పరుని సేవకునికి తీర్పు తీర్చుటకు నువ్వెవడవు? అతడు నిలిచి ఉండుటైనను పడి ఉండుటైనను అతని సొంత యజమాని పనియే. అతడు నిలుచును, ప్రభువు అతన్ని నిలబెట్టుటకు శక్తి గలవాడు. సో మనం ఎవరు తీర్పు తీర్చడానికి? మన తోటి వారిని. అతను మనస్సాక్షి, అతని అంటే నోటికి తినాలనిపిస్తుంది, అది తింటాడు. దాని వలన వచ్చే పరేషాన్ని ఎవరు అనిపిస్తారు? తిన్నవాళ్ళే అనుభవిస్తారు, అంతే కదా. సో కాబట్టి మనము ఇది తినాలి, ఇది తినకూడదు అని మనము తోటి వారికి మనము తీర్పు తీర్చకూడదు అని చెప్తున్నారు. కేవలం ఇది తిండి విషయంలో కాదండి, అది ఏ విషయంలోనైనా సరే మనము తోటి వారిని మనం తీర్పు తీర్చకుండా, మనము తీర్పు తీర్చే విషయంలో మనం ముందుండకూడదు. ఎందుకంటే మనము దేవుడు న్యాయాధిపతి. ఎవరు న్యాయాధిపతి? ఎవరు? దేవుడు. సో దేవుడి స్థానాన్ని మనం తీసుకోకూడదు. తీర్పు తీర్చేవాడు దేవుడు, న్యాయాధిపతి దేవుడు. ఆయన ప్రతి ఒక్కరిని, మానవులందరినీ తీర్పు తీస్తాడు. కాబట్టి మనము తీర్పు తీర్చాల్సిన పని లేదు. సో దేవుడు సమస్తముని ఎరిగినవాడు. మన జీవితంలో మనలో ఉన్న సమస్తాన్ని ఎరిగినవాడు. కాబట్టి మనము తోటి వారి పట్ల మనము తీర్పు తీర్చకూడదు. తీర్పు తీర్చడం అంటే ఏంటో తెలుసా? ఉదాహరణ చెప్తా. ఆమె అలాంటిది, ఈమె ఇలాంటిది, వీడు ఇలాంటోడు అని అతని వ్యక్తిగతమైన విషయాల గురించి మనం మాట్లాడకూడదు. తీర్పు తీర్చేవాడు దేవుడు ఉన్నాడు. దేవుడు స్థానాన్ని మనం ఆక్రమించకూడదు, అది ఏ విషయంలో అయినా సరే. ఎందుకంటే దేవుడు మనకి ఎంత అధికారం ఇచ్చాడంటే, ఎంత ఆధిక్యతనిచ్చాడంటే, నువ్వు నీ తోటి వాడిని నిలబెట్టడానికి కట్టే విషయంలో నీకు ఆధిక్యత ఉంది. అంతేగాని అతన్ని కూల్చివేయడానికి కానీ, అతన్ని తీర్పు తీర్చడానికి కానీ దేవుడు మనకి ఎటువంటి అధికారం ఇవ్వలేదు. ఆయన ఉన్నతుడైన దేవుడు. ఆయన చేత తయారు చేయబడ్డ మనమందరం వివిధ పాత్రలం. ఆ పాత్రకి యజమానికే అధికారం ఉంటుంది. కాబట్టి మనం ఎవ్వరము మన తోటి వారిని, దేవుని స్వరూపంలో తయారు చేయబడిన ఏ వ్యక్తిని మనము తీర్పు తీర్చకుండా ఉండుకుందాము గాక. ఆమేన్. సో కింద వచనంలోకి వెళ్దాం. 5వ వచనంలో ఏమంటాడు చూడండి. ఇక్కడ టాపిక్ మార్చాడు. మొదటి 4 వచనాల్లో ఏమో తిండి గురించి వీళ్ళు వివాదం చెందుతుంటే, రెండవది ఏంటంటే ఇప్పుడు దినముల గురించి చూడండి. ఒకడు ఒక దినము కంటే మరి యొక్క దినమని మంచిదని ఎంచుతున్నాడు, మరి ఒకడు ప్రతి దినమును సమానముగా ఎంచుతున్నాడు. ప్రతివాడు తన మట్టుకు తానే తన మనసులో రూఢిపరచుకొనవలను.
దినమును లక్ష్య పెట్టువాడు చున్నాడు, తినువాడు ప్రభు కోసమే తినుచున్నాడు, తిననివాడు ప్రభు కోసం తినుట మాని దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నాడు. సో ఇప్పుడు మొట్టమొదటిది తిండి గురించి అయిపోయింది. ఇప్పుడు వాళ్ళ మధ్యలో జరుగుతున్న గోల ఏంటంటే దినముల గురించి. ఈరోజు మంచి రోజు, రేపు మంచి రోజు కాదు, మనము సబ్బాతు రోజునే మనము గ్యాదర్ అవ్వాలి, విశ్రాంతి దినమునే మనం గ్యాదర్ అవ్వాలి. మనము వీళ్ళు యూదులకి ఉన్న అలవాటు ఏంటంటే దేవుడిచ్చిన పండగలు ఏంటంటే పెంతెకోస్తు దినం అనే పండగ, అలాగే అమావాస్య నాడు, పున్నమి నాడు రకరకాల పండగలు ఉంటాయి. పర్ణశాల పండగల ఈ నెల ఈ దినమున, 10వ నెల ఈ మాసమున ఈ దినమున చెయ్యాలని చెప్పి కొన్ని పండగలు ఉంటాయి. ఆ రోజుల్లోనే వారు చేస్తారనమాట. సో అదే వాటిని ఇప్పుడు ఈ సంఘంలో తీసుకొచ్చి మనం కేవలం శనివారం నాడే మనం విశ్రాంతి దినమని మనం కూడుకోవాలి, ఆ రోజునే ఆరాధన చేయాలి అని చెప్పి కొన్ని విభేదములు వీరి మధ్యలో ఉన్నాయి. సో అటువంటి విభేదములు వీరి మధ్యలో ఉన్నప్పుడు ఒకడేమో ఈరోజు మంచిది అంటున్నాడు, ఇంకోడేమో ఇంకో రోజు మంచిదని అంటున్నాడు. ఈ మధ్య ఒక న్యూస్ పుకారు వచ్చింది, మరి అది నిజమో కాదు తెలియదు కానీ మన భారతదేశంలో అంట సండేని హాలిడే తీసేస్తారంట. అది ఎంతవరకు వాస్తవం నాకు తెలియదు, నేను ఇంకా పూర్తిగా దాని గురించి నేను చదవలేదు. సో మరి తీసేస్తే మనం ఆదివారం ఆరాధన లేకపోతే మరి ఎప్పుడు ఆదివారం ఆరాధనలో కూడుకోవాలి, మరి వాళ్ళే చెప్పాలి. అసలు అంట నేను చదివాను, ఈ ఆదివారం రెస్ట్ అనేది ఎవరు తీసుకొచ్చారంటే ఒక భారతీయుడు, ఆ పేరు ఏదో రాశారు, ఆయన పేరు, ఆయన పోరాడి బ్రిటిష్ వాళ్ళ దగ్గర నుంచి ఖచ్చితంగా మేము 6 రోజులు మేము కూలి పని చేస్తున్నాము, మా సమాజంలో ఏం జరుగుతుందో వాటన్నిటిని పట్టించుకోవడానికి మాకు సమయం లేదు, ఒకరోజు మాకు సెలవు ఇవ్వండి అని చెప్పి బ్రిటిష్ వారితో పోరాడి ఆయన సెలవు తీసుకొచ్చాడంట ఆదివారం. ఇది ఇంగ్లీష్ వాళ్ళు పెట్టింది కాదంట, బ్రిటిష్ వాళ్ళు పెట్టింది కాదంట ఆదివారం హాలిడే అనేది, మనోళ్ళే పోరాడి తీసుకొచ్చిందంట. ఓకే, సో ఏ రోజు మంచిదనేది ఎవరు నిర్ణయించాలి? అన్ని రోజులు మంచియే, దేవుడు అన్ని రోజులు మంచిగానే చేశాడు, అన్ని రోజులు మంచిగానే చేశాడు. దేవుని దృష్టిలో మనకి అన్ని దినాలని మంచిగా శ్రేష్టమైనవిగా ఇచ్చాడు. కాబట్టి ఏది ఆ దినము ఇది ఆ దినం అని చెప్పి మనము కొంతమంది మన ఒక సంఘటన చూసా. ఏంటంటే ఒక క్రైస్తవురాలే, వాళ్ళు చర్చికి వెళ్తారు, మీకు అందరు కూడా తెలుసు. చాలామంది ఏం చేస్తారంటే అన్యులు భర్త బయటికి వెళ్తున్నప్పుడు భార్య ఏం చేస్తుందంటే బైక్ కన్నా ఇలా ముందొచ్చి ఎదురొచ్చి మళ్ళీ పక్క నుంచి వెళ్ళిపోయింది. ఆమె క్రైస్తవురాలుగా ఉండి ఆమె ముందొచ్చి భర్త అలా వెళ్తుంటే ఆమె వచ్చి ముందు వెళ్ళింది, ఆయన ఆమె పక్క వెళ్ళిపోయాడు, ఆయన ముందుకు వెళ్ళిపోయాడు. ఇంకో సంఘటన ఏం చేశానంటే ఆమె కారు ఎక్కబోతుంది, డ్రైవర్ కూర్చున్నాడు, నేను ఎదురొస్తున్నట్టుగా ఆమె ఎదురొచ్చి ఏం చేసిందంటే మళ్ళీ అదే కారులోకి ఆమె వెళ్ళిపోయింది. అంటే వీళ్ళు ఎదురొస్తే ఏ అపశకనం రాదన్నమాట, భార్యలు ఎదురొస్తే వీళ్ళు ఎదురొస్తే ఏ అపశకనం జరగదన్నమాట, ఏ ఆపద జరగదన్నమాట. ఇంకా దేవుడు అవసరం లేదు. ఆయన కాచి కాపాడని ఎడల, ఆయన హస్తం మన మీద ఉండని ఎడల రెప్పపాటులో మనము ఆవిరి వంటి బొడగ వంటి జీవితం కలిగిన జీవితాన్ని మనము ఈ లోకయాత్రని విడిచిపెట్టాల్సిందే. చూడండి, మనం బతికున్నామంటే అది కేవలం ఆయన కృప మాత్రమే. ఎంతోమంది ఈ దినాన్ని చూడలేకున్నాం. నేను ఎదురొచ్చినంత మాత్రాన, నువ్వు రానంత మాత్రాన, ఎవడో నూనె డబ్బా పట్టుకుని ఎదురొస్తే కూడా చాలామంది వెళ్ళరు. 2 నల్ల పిల్లలు ఎదురొస్తే కూడా వెళ్ళరు, బయటికి వెళ్ళరు. ఇంకా ఇవన్నీ లోకరీతితో కూడిన పద్ధతులు అన్నమాట, సాంప్రదాయాలు. ఇవన్నీ వాక్యానుసారమైనవి కాదు. సో మనము వీటన్నిటిని విడిచిపెట్టడానికి కోసం యేసు ప్రభువు శిలువ పరలోకాన్ని విడిచిపెట్టి మనకందరికీ రక్షణ దయచేయడానికి ఆయన పరలోకం నుంచి వచ్చాడు పిల్లలు. కాబట్టి ఇంకా దినముల గురించి ఇది తినాలి అది తినాలనే వాటి గురించి సంశయములు వాదములు మనం పెట్టుకోకూడదు అని చెప్తూ కిందకి వెళ్తున్నాడు. చూడండి ఏమంటున్నాడు, ఒక్క నిమిషం. 7వ అధ్యాయం 7వ వచనం నుంచి చూడండి. 7వ వచనం చూడండి ఏమంటున్నాడు, మనలో ఎవడు తన కోసమే బ్రతుకడు, ఎవడు తన కోసమే చనిపోడు. చనిపోయినను ప్రభు కోసమే చనిపోతున్నాము. కాబట్టి ప్రభు వారమై ఉన్నాము. 9 కూడా తాను ఇందుటకు ఇందు నిమిత్తమే కదా క్రీస్తు చనిపోయి మరలా బ్రతికెను. చాలు అన్న. ఇప్పుడు ఈ 7 నుంచి 9 వరకు ఉన్న వచనాల్లో మనకేం కనబడుతుందంటే మనం దేనికోసం బ్రతుకుతున్నాం.
తినటం కోసమే బ్రతుకుతున్నామా, దినాలని లెక్కేసుకోవటమే బ్రతుకుతున్నామా అంటే కాదు. ఎందుకోసం బ్రతుకుతున్నామంట? మనము తిన్నా ప్రభు కోసమే బ్రతుకుతున్నాం, చనిపోయినా ప్రభు కోసమే బ్రతుకుతున్నాము, బ్రతుకున్నా కూడా ప్రభు కోసమే బ్రతుకుతున్నాం. అంటే ఇక ఈ జీవన చలనం అనేది మనము జీవిస్తున్నది దేనికోసం అంటే ప్రభు కోసమే, నీ కోసం కాదు. ఎందుకు? నీ కోసం తన రక్తాన్ని చిందించి వెలపెట్టి నిన్ను నన్ను కొన్నాడు. కాబట్టి మనం ఇప్పుడు ఎవరి సొత్తు? మనం ఆయన సొత్తు. ఇప్పుడు మనం ఎవరి కోసం జీవించాలి? ఇక్కడ జీవించేది నేను కాదు, క్రీస్తే నా యందు ఉంటున్నాడు. కాబట్టి ఇక జీవించిన అంటే మనం బ్రతికేంత వరకు, మన జీవితంలో ఈ శరీరంలో ప్రాణం ఉన్నంత వరకు ఆయన కొరకే జీవించాలి. ఇప్పుడు ప్రాణం విడిచిపెట్టాం, ఎక్కడుంటాం? పరలోకంలో ఉంటాం. ఇప్పుడు అక్కడికి వెళ్ళి కూడా అక్కడ ఎవరి కోసం జీవిస్తాం? అక్కడ కూడా ఆయన కొరకే జీవిస్తాం. సో ఇప్పుడు మనం బ్రతికున్నా చనిపోయినా కూడా బ్రతికేది, జీవించాల్సింది క్రీస్తు కోసమే, దేవుని కోసమే. పిల్లరా, మీరు ఒకటి గమనించండి, మానవుని జీవితంలో నుంచి దేవునితో ఉన్న అవినాభావ సంబంధాన్ని మనం వేరు చేయలేము. ఎందుకు? ఆయన మూలముగా, ఆయన ద్వారా, ఆయన చేతను, ఆయన స్వరూపంలో మనమందరము తయారు చేయబడ్డాం. ఆయన ఆత్మ మనలో ఉంది. సో ఇప్పుడు ఇక మనం బ్రతికేది మన కోసం కాదు, క్రీస్తు కోసమే మనం బ్రతుకుతున్నాము. కాబట్టి వీఆర్ లివింగ్ అండ్ డైయింగ్ ఫర్ క్రైస్ట్ సేక్. మనం మరణించిన చనిపోయినా కూడా క్రీస్తు కోసమే చనిపోతున్నాము. కాబట్టి మనం బ్రతికినను చనిపోయినను ప్రభువారమై ఉన్నాము. సో ఇప్పుడు మీరు ప్రభువారుగా ఉండాలంటే ఏం చేయాలి? బ్రతికినప్పుడు క్రీస్తు కోసమే బ్రతకాలి. ఈ క్రీస్తు కోసం బతికిన తర్వాత ఖచ్చితంగా మనము మృతిలో కూడా మనము మరణాంతరము కూడా నిత్యత్వంలో ఆయనతోనే ఉంటాం. ఈ భూమి మీద క్రీస్తు కొరకు మనం జీవించలేదనుకోండి, మరణంలో కూడా మనం ఎక్కడ ఉండం? మరణంలో కూడా మనం దేవునితో ఉండం. ఈ భూమి మీద ఉన్నంతకాలం మనము దేవుని కొరకు జీవించకుండా మనము శరీరేచ్ఛల కోసం, మన భోగేచ్ఛల కోసం మనం జీవించినట్లయితే దేవునితో ఈ లోకంలో ఉండము, అలాగే పరలోకంలో కూడా మనం దేవునితో ఉండమని చెప్పి ఇక్కడ మనం అందుకని అంటున్నాడు ఆయన, మనం చనిపోయినను మరణించినను ప్రభువారముగా, క్రీస్తు వారముగా, ప్రభువారమై మనము ఉండాలి. అంటే మనం ఈ లోకంలో ఎవడు తన కోసమే బ్రతకకూడదు, ఎవడను తన కోసమే చనిపోకూడదు. మనం చనిపోతున్నాం అనుకోండి, చనిపోయిన తర్వాత మన ఆత్మ ఎక్కడికి వెళ్ళాలని కోరుకోవాలి? దేవునితో ఉండాలి. సో అందుకనే ఈ భూమి మీద ఉన్నంతకాలం మనము బ్రతుకున్న దినములన్నిట ఆయన కొరకే మనం జీవించేవారుగా ఉండాలని చెప్పి పౌలు భక్తుడు పై ఉన్న వచనాలని వాళ్ళకి అర్థమయ్యేలా చెప్తూ, ఇక మీరు తింటున్నారు కదా, ఇక మీరు దినాలను ఆచరిస్తున్నారు కదా, అవి మీరు తోటి వారిని త్రుట్టిలేలాగా మీరు చెయ్యొద్దు. మనం బ్రతికినా సరే మనం ఏదో రకంగా కూరగాయలను తిందాం, లేదంటే నాన్ వెజే తిందాం, కానీ నీ తోటి వాడికి తొట్టిల్లేలాగా వివాదాలను సంశయములు పెట్టుకొని మనం బ్రతికేది క్రీస్తు కోసమే, తిండి కోసం కాదు అనేది తెలియచేయటం కోసం ఈ మాటని వాడుతున్నాడు. చూద్దాం తర్వాత చూడండి 10వ వచనం. అయితే నీవు నీ సహోదరునికి తీర్పు తీర్చనేలా, నీ సహోదరుని చాలు. ఇక్కడ ఏమన్నాడు చూడండి, మనం ఎవ్వరూ తీర్పు తీర్చడానికి అని చెప్పి మనమందరం ఏం చేయబోతున్నామంట? ఒకరోజు న్యాయపీఠం మనమందరం అన్నాడు. మనమందరంలో ఎవరున్నారు? పౌలు కూడా ఉన్నాడు, పేతురు కూడా ఉన్నాడు, నేనున్నా, సునీల్ ఉన్నాం, అందరం ఉన్నాం. మనమందరం అంట ఒక దినాన దేవుని న్యాయపీఠం ఎదుట నిలుస్తాము. న్యాయపీఠం ఎదుట నిలిచినప్పుడు ఏం జరిగిద్దండి? సర్వసాధారణంగా భూలోకంలో న్యాయపీఠం ఎదుట నిలబడితే ఏం చేస్తారు? అక్కడ తీర్పు తీస్తారు. ఏ విషయమై? నువ్వు దోషివా, నిర్దోషివా. సో ఈ భూమి మీద కనుక మనము దేవుని కొరకే జీవించినట్లయితే మరణించిన తర్వాత కూడా దేవునితోనే జీవిస్తాం. ఈ దేవునితో జీవించడానికి మరణించిన తర్వాత మొట్టమొదటిగా వెళ్ళే పాయింట్ ఎక్కడికి వెళ్తామంటే అందరం న్యాయపీఠం దగ్గరికి వెళ్తాం. భూమి మీద జీవించిన దినాలను బట్టి, చేసిన క్రియలను బట్టి, పనులను బట్టి మనమందరము ఇక్కడ సంఘానికి రాస్తున్నాడు. ఇది అన్యుల గురించి రాయట్లా, మనమందరము అన్నాడు. అంటే ఎవరు వీళ్ళు? విశ్వాసులు, సంఘములో ఉన్న విశ్వాసులు. మనము అన్నాడు, మనమందరము అంటే సార్వత్రిక సంఘములో ఉన్న విశ్వాసులు అందరూ ఒక దినాన దేవుని న్యాయపీఠం ఎదుట నిలబడతారు. నీవు గనక నీ తిండిని బట్టి కానీ,
నువ్వు ఆచరిస్తున్న వాటిని బట్టి కానీ నీ తోటి సహోదరునికి నువ్వు తీర్పు తీర్చినట్లయితే గుర్తుపెట్టుకో, ఒక దినాన మనం అందరం ఎక్కడికి వెళ్తున్నాం? న్యాయపీఠం ఎదురుగా నిలబడతాము. అప్పుడు దేవుడు ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి న్యాయం తీరుస్తాడు, తీర్పు తీస్తాడు. కాబట్టి నువ్వెవడు న్యాయం తీర్చడానికి ఇప్పుడే భూమి మీద అంటున్నాడు. ఆయన సమయం ఇంకా రాకముందే నువ్వెవడు తీర్పు తీర్చడానికి, అది ఆయన పని, నువ్వు తీర్పు తీర్చకూడదు. న్యాయపీఠం అనేది పరలోకంలో ఉంది, అది రాబోతుంది, అది జరగబోతుంది. దేవుడే న్యాయవంతుడిగా ఉండి, న్యాయమూర్తిగా ఉండి ప్రతి ఒక్కరికి వారి వారి పనులను బట్టి, వారు చేసిన చేష్టలను బట్టి, క్రియలను బట్టి, మాటలను బట్టి, మనం తోటి విశ్వాసుల పట్ల కానీ అన్యజనుల పట్ల కానీ మనం ప్రవర్తించిన దాన్ని బట్టి ఆయన తీర్పు తీర్చబోతున్నాడు. కాబట్టి సమయానికన్నా ముందుగానే మీరు ఎవరు తీర్పు తీర్చొద్దు. దేవుని పనిని మీరు చెయ్యొద్దు. మీకు ఏదైతే అప్పగించాడో దాన్ని మీరు మొదటగా చెయ్యండి. మనకేం అప్పచెప్పాడు దేవుడు? మనము బ్రతికినను చనిపోయినను ప్రభువు వారుగా క్రీస్తు వారముగా జీవించటమే, అంతే. ఒకవేళ మన బలహీనమైన విశ్వాసం ఉన్నాడనుకోండి, ఇప్పుడు మనం చేయాల్సిన పని ఏంటయ్యా అంటే అది చెప్తున్నాడు. చూద్దాం కింద వచనాల్లో. ఓకే, మన సంఘంలో వివిధ రకాలైన విశ్వాస పరిమాణం కలిగిన వారు ఉన్నారు, వారితో మనం ఎలా ప్రవర్తించాలనేది చెప్తున్నాడు. సరే, 11-12 వచనాలు చూసిన తర్వాత మనం కిందకి వెళ్దాం. నా తోడు ప్రతి మోకాలు నా ఎదుట వంగును, రాయబడి ఉన్నది గనుక మనలో ప్రతివాడును లెక్క మరి రాసుకోండి లెక్కలు. మనలో ప్రతివాడంట తన్ను గురించి దేవునికి లెక్క అప్పచెప్పగలను. పక్కనోడి గురించి కాదు, ఎవరి గురించి? నా గురించి నేను లెక్క అప్పచెప్పుకోవాలి. మనం ఏం చేస్తున్నాం? పక్కనోడి గురించి లెక్కలు తీస్తున్నాం ఇప్పుడు. అందుకని యేసుప్రభు గారు సామెత చెప్తారు కదా, నీ సహోదరి కంటిలో ఉన్న నలుసులు తీసే ముందు ఏం చేయాలంటే, ముందు నీ కంటిలో ఉన్న దూలాన్ని తీసుకోమంటున్నాడు. దూలం ఎంత పెద్దగా ఉంటుంది? దూలం మీ నెత్తి మీద చూడండి, అది దూలం అంటే. ఆ కంటిలో ఉన్న ముందు నీ కంటిలో ఉన్న దూలాన్ని తీసుకో, తర్వాత నీ సహోదరుడి ఒంటిలో కంటిలో ఉన్న నలుసుని తేటగా నువ్వు తీసివేయవచ్చు అంటాడు. మొట్టమొదటిగా మనం ఏం చేయాలంట? నా అకౌంట్ని నేను సెటిల్ చేసుకోవాలి. పక్కన వాళ్ళది కాదు, పక్కన వాళ్ళది అకౌంట్ కాదు. మనలో ప్రతి వాడును, ప్రతి మోకాలు వంగబోతోందంట, ప్రతి నాలుక దేవుని స్తుతించబోతోంది. కాబట్టి ఆయన తోడు పెట్టుకుంటున్నాడు, బొట్టు పెట్టుకుంటున్నాడు. ఇది ఖచ్చితంగా తోడు అంటే ఏంటంటే ఇది వాస్తవంగా నిశ్చయంగా జరగబోతోంది. ఇదే నేను కాకమ్మ కథలు చెప్పట్లేదు. దేవుడు న్యాయవంతంగా న్యాయపీఠం మీద అందరూ నిలబడబోతున్నాము. నిలబడి ఏం చేస్తున్నాడంటే, అక్కడికి నిలబడిన తర్వాత ఏం చెప్పాలంట చెప్తున్నాడు. ఏం చేయాలంట? నిలబడిన తర్వాత ఎవడికి వాడు తన్ను గురించి లెక్క దేవునికి అప్పచెప్పాలి. లెక్కలు అప్పచెప్పాలి. సో లెక్కలు మ్యాథ్స్ బాగా వస్తే బాగా ప్రిపేర్ అవ్వండి. ఎవరికి వారి మీ లెక్కల్ని బాగా ప్రిపేర్ అవ్వండి. సో ఎంత మనము తోటి విశ్వాసుల విషయంలో మనం ఎలా ప్రవర్తిస్తున్నాం అనేది కేవలం విశ్వాసుల విషయంలో కాదు, అన్యజనుల విషయంలో కూడా. ప్రియులారా, మనం అనుకుంటున్నాం మనం దేవుడు అయిపోయింది, రక్షణ ఇచ్చేసాడు దేవుడు మనకి, మనం మారు మనసు పొందేశాం, ప్రతి వారం ఆరాధనకు వచ్చి నీ వాక్యం విని సంఘంలో కానుకలు వేసి నేను వెళ్ళిపోతానంటే దాని తర్వాత చేయాల్సినవి చాలా ఉన్నాయి. చేయాల్సినవి మనము చాలా మిస్ అయిపోతున్నాం. అందుకే నేను చెప్తున్నాను, మనలో ఉన్న బలహీనతల్ని దేవుడు వెలికి తీసి తన ఎదుట పరిశుద్ధమైన వధువుగా నిలబెట్టడం కోసమే దేవుడు ఏం చేస్తాడు? మనల్ని సరిచేస్తున్నాడు, కోత కోస్తున్నాడు. సో కోత కోస్తున్నప్పుడు సరిచేయబడడానికి దేవునికి, పరిశుద్ధాత్మ దేవునికి మీరు అవకాశం ఇవ్వండి. అలా కాకుండా మీరు కఠిన హృదయాలు కనుక మీరు కలిగి ఉన్నట్లయితే ఏం చేయబోతున్నాం? ఒక దినాన లెక్క అప్పచెప్పవలసిన దినం అనేది ఉన్నదని మీ మనస్సాక్షిలో పెట్టుకోండి, మీ మనసులో ఉంచుకోండి. ఈ ఒక్క మాటని గుర్తుపెట్టుకోండి. నేను ఒక దినాన నేను చేసిన దాన్ని బట్టి, నేను మాట్లాడిన దాన్ని బట్టి లెక్క అప్పచెప్పవలసిన దినము నా ముందు రాబోతుంది. న్యాయవంతుడైన దేవుడు న్యాయాధిపతిగా నేను నిలబడబోతున్నాడు. అమ్మో, నా జీవితాన్ని నేను సరి చేసుకోవాలని ఒక భయము ప్రతి ఒక్కరిలో మనందరి మీద ఉండాలని ప్రభుపేట మీకు మనం చేస్తున్నాను పిల్లారా. ఓకే, కిందకి వెళ్దాం. 13వ వచనంలో అంటున్నాడు, ఇది పైన అంతా చెప్పేశాడు. ఇప్పుడు మనం ఏం చేయాలంటే, కాబట్టి ఇక మీదట నుంచి కాగా మీకు మీదట చదువునా మక మీదట ఒకరినొకడు తీర్పు తీర్చకుండా ఉందాము. ఇదియుగాక సహోదరునికి అడ్డమైనను ఆటంకమైనను
నిశ్చయించుకోవడం అంటే ఏంటి? తీర్మానం చేసుకోవాలి. అయ్యా అయ్యా నేను ఇప్పటి నుంచి నేను ఎవరిని నేను తీర్పు తీర్చను, ఎవరికి ఆటంకంగా ఉండను, ఎవరికి అడ్డంగా ఉండనని ఏం చేయాలంటే ఇక్కడి నుంచి మనం అందరము నిశ్చయించుకొని అయ్యా ఇక మీదట నేను ఎవరిని తీర్పు తీర్చకుండా ఉండాలని చెప్పి మనం ఇక మీదటి నుంచి చూడండి మరొక అవకాశం ఇస్తున్నాడు వారికి. మనం ఇక మీదట అంటే అంతకుముందు చేశారనే అర్థం. ఇక మీదటి నుంచి అయినా మీరు ఏం చేయొద్దు, ఎవరిని తీర్పు తీర్చొద్దు, ఎవరికి అడ్డంగా ఉండదు, ఆటంకంగా ఉండద్దు, కలగ చేయకుండా ఉండాలని మీరు ఏం చేయాలంట ఒక తీర్మానం చేసుకొని మీరు బయలు వెళ్ళండి రా బాబు అని చెప్పి ఆ రోజు ఆ సంఘంలో ఉన్న వారికి రాస్తున్నాడు. సో అదే పరిశుద్ధాత్మ దేవుడు ఈ ఉదయకాలం ముందు మనతో మాట్లాడుతున్నాడు. ఇదే ప్రశ్న మనకు వేస్తున్నాడు. కాగా ఇక మీదటి నుంచి అయినా మనం ఎవ్వరము ఏ ఒక్కరికి తీర్పు తీర్చకుండా ఉందాము. అలాగే తోటి వారికి ఎవరికి అడ్డంగానైనా ఆటంకంగా అయినా మనం కలగ చేయకుండా ఉండటానికి ఏం చేయాలంటే మనము నిశ్చయం చేసుకోవాలి అని చెప్తే ఈ సహజంగా ఉన్న వాటిని రాస్తున్నాడు. తిండి గురించి మళ్ళీ రాస్తున్నాడు. చూడండి, సహజంగా ఏది నిషిద్ధం కాదు. చూసారా, ఒక స్టేట్మెంట్ చేశాడు, ఏది నిషిద్ధం కాదు, అన్నీ తినచ్చు. ఎందుకంటే నేను ప్రభు అయిన యేసునందు ఎరిగి రూఢిగా నమ్ముచున్నాను. అయితే అది నిషిద్ధం. సరే, ఒకవేళ నువ్వు నీ మనసులో అనుకున్నావు, మనలో చాలామందికి కొంతమందికి ఒక రకమైన ఎన్వి తినటం అంటే ఇష్టం ఉండదు. ఓకే, నువ్వు నిశ్చయించుకున్నావు కాబట్టి తినొద్దు, వదిలేసాయి, నిషిద్ధమే. నీ సహోదరుడు నీ భోజనం మూలంగా దుఃఖించిన ఎడల నువ్వు ప్రేమ కలిగి నడుచుకున్న వాడవు కావు. వానిని చాలు, ఆగండి. ఇక్కడ చూడండి, యేసు ప్రభు వారు మనందరినీ ప్రేమించి మనందరి కోసం ప్రాణం పెట్టాడు. ఇప్పుడు నువ్వేం చేస్తున్నావంటే ఆ చనిపోయి యేసు ప్రభు వారు ఎవరి కోసమైతే ఆయన తన ప్రాణం పెట్టాడో నీ భోజనం వల్ల ఏం చేస్తున్నావు అంటే వారిని పాడు చేస్తున్నావు. అది తినద్దు, ఇది తినద్దు అని ఒక నియమాలు పెట్టి నువ్వు అలా ఉండు, ఇలా ఉండాలని ఒక నియమాలు సిద్ధాంతాలు పెట్టి కొన్ని సంఘాల్లో ఎంత ఘోరమైన పద్ధతులు పెడుతున్నారంటే, ఉదాహరణకు చెప్తున్నాను, వైటే వేసుకోవాలి ఆదివారం పూట, మొదటి ఆదివారం వేసుకోవాలి, అన్ని ఆదివారాలు వేసుకోవచ్చు. అలాగని అది రూల్ చేయకూడదు, ఎవరిష్టం వాళ్ళది. రంగు బట్టలు చేసిన దేవుడు వైట్ బోర్డు చేశాడు కదా, మరి అలా అనుకుంటే మన ఇంటికలన్నీ తెల్లగానే ఉండాలి, నల్లగా చేశాడు దేవుడు. సో అలా లేదు, మనం ఏది నిషిద్ధమైననో అడ్డమైన మనం ఏది పెట్టకూడదు. అతను మనస్సాక్షిని బట్టి అతను నచ్చిన కలర్ అతను వేసుకుంటాడు, అతనికి ఇష్టమైనది అతను తింటాడు. ఇవన్నీ ప్రాముఖ్యమైనది కాదు. మనము మన తోటి వారి విషయంలో అతన్ని ప్రేమ కలిగి బలహీనమైన విశ్వాసం కలిగిన వారిని ఏం చేయాలంటే మనము చేర్చుకోవాలి, వాళ్ళకి నేర్పించాలి. సంగమా, మనం ఏం చేద్దామంటే మనం తోటి విశ్వాసుల విషయంలో తీర్పు తెచ్చకూడదు, కానీ వారికి సహాయం చేయాలి. వారిని మరింతగా ఆత్మీయంగా ఎదగటానికి, పరిపక్వతలోకి రావడానికి మనం ఏం చేయాలంటే చూడండి, కింద చెప్తాడు ఏం చేయాలి చెప్తున్నాడు. చూడండి, కానీకుడు కానీ పక్కన పెట్టి చూడండి, దేవుని రాజ్యం అంటే అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఇక్కడ ఈ భూమి మీద తినటమే తాగటమే, ఇక సుఖించు దుఃఖించు అన్నీ నీ ఇష్టం వచ్చినట్టు చేసుకోవాలి, అది కాదు. కానీ ఏంటంటది నీతియు సమాధానమును ఆనందమునే. ఇప్పుడు పరిశుద్ధాత్మ అనుగ్రహించే నీతి మనకు ఉంటుంది, సమాధానం ఉంటుంది, అలాగే పరిశుద్ధాత్మ యందలి ఆనందం అనేది ఉంటుంది. దేవుని రాజ్యం అంటే తినటం తాగడమే అది కాదండి, అది పక్కన పెట్టండి. మనం సమాధానం కలిగి తోటి వారితో మనం ఆనందంతో ఉంటూ సమాధానంగా ఉంటూ వారికి దేవుడి చేత ఆపాదించబడిన ఆ నీతిని కలిగి జీవించడమే దేవుని రాజ్యము. నీతిమంతులుగా మనం తీర్చబడ్డాం. ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడిన మనమందరం ఎలా ఉండాలి? సమాధానంగా ఉండాలి, ఆనందంగా ఉండాలి. తప్పితే నువ్వు అది తినాలి, ఇది తినకూడదు, ఈ దినాన్ని ఆచరించాలి, అదేసుకోవాలి, ఇదేసుకోవాలి అని చెప్పి మనము నియమాలు, నిబంధనలు, నిషేధాలు మనము పెట్టకూడదు. దేవుడు అన్నిటినీ పరిశుద్ధపరిచాడు, అన్నిటినీ మనకు అనుభవించడానికి ప్రకృతిలో ఉంచాడు. కాబట్టి మనం ఎవ్వరము ఆటంకం కలగ చేయకూడదని చెప్పి వీరికి రాస్తూ ఈ విషయమందు 18వ వచనం, ఈ విషయమందు
యోగ్యుడనై ఉన్నాడు. సో ఈ విషయం ఏంటంటే పైన రాసిన 17వ వచనంలో నీతి సమాధానం ఆనందంగా ఎవరైతే అటువంటి కలిగి ఉంటారో అతను క్రీస్తుకు దాసుడైన వాడు దేవుడికి ఎలా ఉంటాడంట? ఇష్టడిగా ఉంటాడు, మనుషుల దృష్టికి యోగ్యమైన వాడిగా ఉంటాడు. చూడండి, మీరేమి ఆటంకం పెట్టట్లా, ఎవరిని అడ్డులు ఆటంకములు పెట్టకుండా వారికి తీర్పు తీర్చకుండా ఉన్నప్పుడు మీరు మనుషుల దృష్టిలో కూడా ఎలా ఉంటారు? యోగ్యమైన వారుగా ఉంటారు, దేవునికి ఇష్టమైన వారుగా ఉంటారు. సో మనము ఇతరులకు తీర్పు తీర్చి మనము నష్టపొందే వారంగా ఉంటామా, దేవునికి అయిష్టంగా ఉంటామా? లేదంటే ఇతరులకి మనం వారిని ప్రోత్సాహపడుతూ వారికి తోడ్పాటునిస్తూ వారిని ఆత్మీయంగా ఎదగటానికి మనం సహాయం చేసినప్పుడు దేవుడు చేసే పనిని మనం ఏం చేస్తున్నాం. చూడండి, మన బలహీనతను ఎరిగే దేవుడు ఎలాగైతే మనకి ఈ ఉత్తరాల ద్వారా ఈ పత్రికల ద్వారా మనల్ని సరి చేస్తున్నాడో మన తోటి విశ్వాసులను కూడా మనం ఏం చేయాలంట? వారి బలహీనతల్లో మనం లేవనెత్తాలి, వారికి చేయూతనివ్వాలి. అది చేసినప్పుడంట దేవుడు చేసిన పనిని మనం చేస్తున్నాం. దేవుడు తీర్పు తీర్చేది అది వేరే, ఆ పనిని మనం చేయకూడదు. దేవుడు ఖచ్చితంగా మనల్ని ఎందుకోసం పిలిచాడో ఆ పనిని చేసేవారంగా ఉండడానికి మనం ముందుండాలి తప్పితే పిలవని దానికి మనం ముందు ఉండకూడదు. 19వ వచనం చూడండి ఏమంటున్నాడు? కాబట్టి సమాధానమును పరస్పర క్షేమాభివృద్ధిని, కాబట్టి సమాధానమును పరస్పర క్షేమాభివృద్ధిని కలగజేయు వాటినే ఆసక్తితో ఏం చేయాలంట? అనుసరించాలి, లేదంటే వెంటాడాలి అని మూల భాషలో ఉంది. సో మనం సమాధానాన్ని వెంటాడాలి, పరస్పర క్షేమాభివృద్ధి అంటే ఏంటి? క్షేమంగా వాళ్ళు అభివృద్ధి చెందాలి, ఒకరు సమాధానంగా ఉండాలి, క్షేమాభివృద్ధిగా ఉండాలి. అలాగే ఆసక్తితో వీటన్నిటినీ మనం ఏం చేయాలంటే అనుసరించి వెంటాడేవారిగా ఉండాలి తప్పితే మనము ఇతరులకు తీర్పు తీస్తూ ఇతరులను తోలనాడుతూ అడ్డంగా ఆటంకంగా మనం ఉండకూడదని చెప్పి మన ఈ పత్రికలో రాస్తున్న దాన్ని మనం ఒకసారి గమనించాలి. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే మనము ఒకసారి మొదటి తెస్సలోనికి రాసిన పత్రిక 5వ అధ్యాయం 14వ వచనం చూడండి. అదే సంఘంలో రాస్తున్నాడు, అక్కడ కూడా వారికి రాసిన మాటని మనం సంఘం విశ్వాసులుగా మనం కూడా అది మనం కలిగి ఉండాలని చెప్పి పౌలు భక్తుడు తెస్సలోనికి రాసిన సంఘానికి కూడా ఆ మాటను తెలియజేస్తున్నాడు. చూడండి, నేను చెబుతాను. సహోదరులారా, మేము మీకు బోధించినది ఏమనగా ఎప్పుడు మనం ఏం చేయాలో చెప్తున్నాడు. చూడండి, అక్రమంగా నడుచుకునే వారికి మాత్రం బుద్ధి చెప్పాలి. ఒకవేళ విశ్వాసుల్లో ఎవరైనా ధైర్యం చెడింది అనుకోండి, వాళ్ళకి ఏం చేయాలంట? ధైర్యం చెప్పమంటున్నాడు. మూడోది, బలహీనులకు ఊతనీయుడి. మొదటి తెస్సలోనికి రాసిన పత్రిక 5వ అధ్యాయం 14వ వచనం. అందరి ఎడల దీర్ఘశాంతం గలవాడై ఉండి ఎవడును చూచుకొనడి. మీరు ఒకడును మనుషుని అందరి ఎడలను ఎల్లప్పుడూ మేలైన దానిని అనుసరించాలి, నడుచుకోవాలంట. ఎల్లప్పుడూ ఉండండి, ప్రార్థన చెయ్యండి. ఈలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయంలో అది మా జీవితంలో దేవుని చిత్తం ఏంటయ్యా అంటే ఈ రాయబడిన ఈ 9 ఉన్నాయి. మీరు కావాలంటే ఇంటికి వెళ్ళిన తర్వాత మొదటి తెస్సలోనికి రాసిన పత్రిక 5వ అధ్యాయం 14 నుంచి 18 వరకు ఉన్న వచనాల్లో 9 విషయాలు రాశాడు. మన జీవితంలో, నా జీవితంలో దేవుని చిత్తం ఏంటయ్యా అంటే అక్రమంగా నడుచుకోవద్దు, నడుచుకునే వారికి ఏం చేయాలంట? బుద్ధి చెప్పమంటున్నాడు. తీర్పు తీర్చడం వేరు, బుద్ధి చెప్పడం వేరు. ఇప్పుడు ఉదాహరణకి ఒక తప్పు చేస్తున్నాడు అనుకుందాం. చేసినప్పుడు బాబు నువ్వు ఆ తప్పు చేయకూడదు, అది మన ఆత్మలకు లేదంటే నీ శరీరానికి మన కుటుంబానికి మంచిది కాదని బుద్ధి చెప్పడం వేరు. నువ్వు అలా ఉంటున్నావు, నువ్వు ఇలా ఉంటున్నావు అని ఈ విషయాలు తీసుకెళ్ళి వేరొక వ్యక్తి దగ్గర మనము చెప్పకూడదు, చాడీలు చెప్పకూడదు. ఒకవేళ ఆ వ్యక్తిలో ఉన్న బలహీనతలు ఏమైనా ఉన్నట్లయితే వ్యక్తిగతంగా తీసుకొచ్చి కూర్చోపెట్టి ఆ వ్యక్తితో మాట్లాడి అతనికి బలహీనంగా ఉన్న వారికి ఏం చేయాలంట? ఊతమేయమంటున్నాడు. అతని కొరకు ప్రార్థన చేయాలి. ఎవడికి కీడుకు ప్రతి కీడుగా మనము చేయొద్దు. అందరి ఎడల దీర్ఘశాంతం గలవారై ఉండాలి. ఇదే సంఘ క్షేమాభివృద్ధిని కలగజేయటం అంటే. క్షేమాభివృద్ధి ఎలా కలగజేస్తారు? ఇలా ఉండడం వల్లనే. సో మనందరినీ ప్రేమించాడు కాబట్టి దేవుడు ఈ పత్రికలు రాసి, అరే ఈ వాక్యాలు చదువుకొని మీరు సరిచేసుకోనండిరా, నాతో ఉండాలంటే వీటిని చదవండి, వీటిని పాటించండి, వీటిని నడవండి, వీటిని అనుసరించండి చాలు అని చెప్పి దేవుడు మనకి ఈ మాటలు అందించాడు.
వాస్తవానికి చాలా బాధాకరమైన విషయం ఏంటంటే ఇది కాకుండా ఇంకేదో ఉంది, అతీతమైనది, మర్మాలు ఏదో ఉన్నాయని వాటి కోసం పాకులాడుతున్న సంఘాలు చాలా ఉన్నాయి. రాసిచ్చిన మర్మాలని, రాసిచ్చిన దాన్ని తూచా తప్పకుండా పాటిస్తే ఖచ్చితంగా మనం పరలోకానికి వెళ్తాం. ఇది చేయండి చాలు, ఇంకేం అవసరంలా. కొండ లెక్క అవసరం లేదు, గుండు కొట్టించుకోవాల్సిన అసలు ఏం పని చేయవసరంలా. ఉన్న వాటిని, రాసిన వాటిని మీ జీవితాలకు అన్వయించుకోండి చాలు. ఓకే, మనం ముందుకెళ్దాం. మళ్ళీ రోమాపత్రికలోకి వద్దాం. ఒక్క నిమిషం నాన్న. భోజనం నిమిత్తము దేవుని పనిని పాడు చేయొద్దు. సమస్త పదార్థములు పవిత్రములే గాని అనుమానంతో తినువానికి, నువ్వు అనుమానంతో తిన్నావనుకో, ఇది నేను తినచ్చా తినకూడదా, ఇది ఏంటి నాకు పెట్టారు ఇది అని తిన్నామనుకో, అది దోషమే. ఇప్పుడు 21 చూడండి. మాంసం తినుట కానీ ద్రాక్షారసం తాగుట కానీ నీ సహోదరునికి అడ్డము కలుగచేయనది మరి ఏది కానీ మానివేయటం మంచిది. ఒకవేళ అన్య జనాంగంలో నుంచి మన సంఘంలోనికి ఇంకా లేరు కానీ అన్యుల కుటుంబంలో నుంచి ఒకవేళ రక్షణ పొందిన విశ్వాసులు ఎవరైనా వచ్చారనుకోండి, మనం తినకూడని ఒక మాంసం ఎన్విఎం తింటున్న వారికి అభ్యంతరకరంగా ఉందనుకోండి, వారి విషయమైన మనం మానేసేయాలంట. ఎందుకు అది అభ్యంతరకరంగా ఉండకూడదు. అరే వీళ్ళు ఈ మాంసం తింటున్నారు, ఇది తింటున్నారని అటువంటి మనస్సాక్షి వారిలో కలగ చేయకుండా ఉండునట్లుగా ఆ సమయంలో మనం తినకుండా మానేయటం మంచిదంట. కావాలంటే నీ ఇంటికి వెళ్ళి నువ్వు వండుకొని తినచ్చు. ఆ సహోదరుడు అక్కడ ఉంటున్నప్పుడు మాత్రం మనము తినకుండా ఉండడం మంచిది, మానివేయటం మంచిది అని చెప్పి రాస్తున్నాడు. నీకున్న విశ్వాసాన్ని ఏం చేయాలంట? 22 వచనం. నీకున్న విశ్వాసము దేవుని ఎదుట, నీ విశ్వాసం నీ దగ్గర ఉంచుకో, బయట వాడి ఎదుట చూపించబాకు. దేవుని ఎదుట నీ మట్టుకు నీవే ఉంచుకొనము. తాను సమ్మతించిన విషయంలో తనకు తానే తీర్పు తెచ్చుకున్నవాడు ధన్యుడు. నువ్వు నమ్మిన వాటి విషయంలో నీకు నువ్వే తీర్పు తెచ్చుకో, అటువంటి వాడు అయితే ధన్యుడివి. అనుమానించువాడు తినిన ఎడల విశ్వాసము లేకుండా తినను, దోషి అని తీర్పు తీర్చును. విశ్వాసం మూలము కానిది ఏదో అది పాపము. సో విశ్వాసం మూలము కానిది ఏదైనా సరే పాపం. అది తిండి విషయంలోనైనా, మనము ఆత్మీయంగా ఎదిగే విషయంలోనైనా సరే విశ్వాసం మూలంగా, అంటే మనము చాలాసార్లు మన విశ్వాసం కొంతమందికి అధిక స్థాయిలో ఉండదు, అంటే దేవుని మీద ఆధారపడగలిగినంత స్థాయిలో ఉండదు. అప్పుడు ఏం చేయాలి? మన విశ్వాస పరిమాణాన్ని పెంపొందించుకోలేగా వాక్యాన్ని మనం చదువుతూ ఉండాలి, దేవుని కార్యాలు మనం వింటూ ఉండాలి. దేవుడు సమస్తము చేయగలిగిన వాడిని నమ్మినప్పుడు మనం విశ్వాసం మూలముగా కాలేకపోతే అదేమవుతుందంటే అది పాపం అవుతుంది. సో చాలామంది తెలుసో తెలియకో పాపం చేసేస్తున్నారు విశ్వాసం మూలం కాకుండా. విశ్వాసం లేనప్పుడు ఏమవుతుందంటే అది పాపం అవుతుందని ఈ పౌలు భక్తుడు రోమీయులకు రాసిన పత్రికలో ఉన్న సంఘస్థులకు తెలియజేస్తున్నాడు. ఇక్కడ మనం చూడాల్సింది ఏంటంటే 3 విషయాలు చేయమంటున్నాడు. సంఘముగా మన తోటి విశ్వాసాలతో ఉండవలసిన, ఇందాక మొదటి తెస్సలోనికీ పత్రికలో రాయబడిన 9 వచనాలతో పాటు ఈ పత్రికలో, ఈ అధ్యాయంలో తోటి విశ్వాసాలతో ఉండమని చెప్తున్న మాటలు ఏంటంటే 19వ వచనంలో రాయబడింది, మనం చూసాం. సమాధానమును పరస్పర క్షేమాభివృద్ధిని కలగచేయు వాటిని ఆసక్తితో అనుసరించండి. ఈ 3 మనం పట్టుకొని వెళ్దాం ఇక్కడి నుంచి. మొట్టమొదటి ఏంటంటే టు పర్స్యూ పీస్ నాట్ కాస్ అదర్స్ టు స్టంబుల్, అంటే వేరొకళ్ళు తొట్టిల్లేలాగా మన ప్రవర్తన ఉండకూడదు. వేరొకళ్ళు పడిపోయేలాగా నీ మాటలను బట్టి, మన చేష్టలను బట్టి, నువ్వు తింటున్న దాన్ని బట్టి, నువ్వు ప్రవర్తించే తీరును బట్టి వేరొకళ్ళు తొట్టిల్లిపోకూడదు. దేవుడే తొట్టిల్లేకోకుండా వాళ్ళని విడిచిపెట్టట్లేదు, మరి నువ్వెవడు తీర్పు తీర్చడానికి? వారందరూ పడిపోవడానికి నువ్వు కారణం అవ్వద్దు నీ ప్రవర్తనను బట్టి. కాబట్టి ఏం చేయాలంటే మొట్టమొదటిగా సమాధానంగా ఉందాం, అందరితో సమాధానంగా ఉందాం. ఇతరుల క్షేమాభివృద్ధిని కలగ చేయడానికి నీ వంతు ప్రయత్నం నువ్వు చేయాలి. అందుకనే మనము వారం వాక్యాలు చదువుతున్నాం, మీకు మెమరీ వర్సెస్ ఇస్తున్నాను, మనము కీర్తనలు ధ్యానం చేస్తున్నాం, మీకు మెమరీ వర్సెస్ని పంపిస్తున్నాం. సో ఎందుకంటే క్షేమాభివృద్ధి కలగ చేయటం కోసమే ఒకరినొకరు పరస్పరంగా ఏం చేయాలంట? సహకరించుకోవాలి తప్పితే వేరొకరికి అడ్డుగానైనా ఆటంకంగానైనా ఉండకూడదు. మూడోది ఏం చేయాలంటే హెల్ప్ అదర్స్ టు మెచ్యూర్ ఇన్ క్రైస్ట్. మొట్టమొదటి టు పర్స్యూ పీస్, సమాధానం కలిగి ఉండడానికి ప్రయత్నం చేయాలి. రెండోది ఇతరులు త్రుటిల్లేకుండా ఉండనట్లుగా సహాయం చేయాలి. మూడోది
ఇతరులు క్రీస్తుని గూర్చిన పరిపక్వతలోనికి రావటానికి మీ వంతు ప్రయత్నం మీరు చేయాలి. ఇక మిగతా ఏదైనా సరే దాన్ని వాటి విషయాల్లో వారితో సమాధానంగా ఉండండి. వారితో గొడవలు ఆడుకోవద్దు, వాటితో సంశయములు మనం పెట్టుకోవద్దు. మనము బ్రతికున్నాను, చనిపోయినాను, ఎవరి కోసం జీవిస్తున్నాం? క్రీస్తు కోసమే. నీ తిండిని బట్టి, నీవు తాగుతున్న దాన్ని బట్టి, నువ్వు దినములను బట్టి ఏదైతే నువ్వు లెక్కిస్తున్నావో వాటిని బట్టి నీ సహోదరుని దేవునికి దూరంగా చేయొద్దు. నీ విశ్వాసాన్ని నీ దగ్గరే పెట్టుకో, దేవుని ఎదుట చూపించుకో. సో కాబట్టి మనం ఇక్కడి నుంచి వెళ్ళేటప్పుడు ఈ 3 విషయాలను గుర్తుపెట్టుకొని మన తోటి వారి ఎడల మనము మసలు కావాల్సిన మన అవసరత ఎంతైనా ఉన్నదని ప్రభు పెట్ట మీకు మనం చేస్తున్నాను పిల్లరా. మనమందరం తలలు వంచినట్లయితే మనము ప్రార్థనలోనికి వెళ్దాం. అందరం తలలు వంచి ఒకసారి విన్న వాక్యపు వెలుగులో నుంచి మనమందరం ప్రార్థన చేసుకుందాం. మనమందరం జ్ఞాపకం చేసుకోవాల్సిందంటే మనమందరము దేవుని న్యాయపీఠం ఎదుట మనమందరము నిలబడాలి. నాతో సహా ఇక్కడ కూడి వచ్చిన ప్రతి ఒక్కరు, వివిధ సంఘాలలో ఉన్న విశ్వాసులందరితో సహా న్యాయపీఠం ఎదుట నిలబడాలి. ఎందుకంటే ప్రతివాడు తన లెక్కను అప్పచెప్పవలసిన దినం ఒకటి అనేది రాబోతుంది. కాబట్టి ఆయన సమయానికన్నా ముందుగా ఆయన అధికారాన్ని, ఆయన యొక్క సింహాసనాన్ని మనము తీసుకోవాల్సిన పని లేదు. ఇతరులను తీర్పు తీర్చే విషయంలో మనము ఎప్పుడు ముందుండుకుందాముగాక. దేవుడే తీర్పరిగా మన జీవితాలుగా ఉండునుగాక. దేవదూతలే లూసిఫర్ని తీర్పు తీర్చకుండా దేవుడు నేను తీర్పు తీర్చునుగాక అని చెప్పి వెళ్ళిపోతారు. మనం చదువుతాం వాక్యాన్ని. సో మనము మానవులుగా ఎంత సునాయాసంగా మనము ఇతరులని తీర్పు తీర్చేస్తున్నామంటే, అలవోకగా మంచినీళ్ళు తాగినట్టుగా అబద్ధాలు చెప్పేస్తున్నాం, ఇతరులను తీర్పు తీర్చేస్తున్నాం, ఇతరుల పట్ల ఎంతో కఠినంగా వ్యవహరిస్తున్నాం. ప్రియులరా, బలహీనమైన వారిని బలమని ఇవ్వడానికి బదులుగా వారిని మరింతగా క్షీణమైన స్థితిలోకి మనం నెట్టివేసే పరిస్థితిలోకి మనం రాకూడదు. చాలా సంఘాలలో విశ్వాసులకి తోటి విశ్వాసుల పట్ల ఎంతో హీనమైన స్థితిగా ఉన్న సంఘాలు కొన్ని ఉన్నాయి పిల్లారా. చాలా ప్రాస్పారిటీ గాస్పెల్ చెప్పే సంఘాలలో వాళ్ళు హై మైండెడ్నెస్గా ఉంటారు తోటి విశ్వాసుల పట్ల. లేదంటే ఒక డినామినేషన్ వారికి ఇంకో డినామినేషన్ అంటే పడదు, వారిని తీర్పులు తీర్చేస్తున్నారు. వీరు ఏం చేస్తున్నారంటే దేవుని సింహాసనాన్ని వీరు కూర్చొని వీళ్ళే తీర్పు తీర్చేస్తున్నారు. మనం తీర్పు తీర్చడానికి మనం కాదు. మనం ఎవరం? కేవలం నీటి బుడగ వంటి వారు, ఆవిరి వంటి, గడిచిపోయిన నీడ వంటి వారం, త్రాసు మీద ధూళి వంటి వారం ప్రియులారా. మరి ఎందుకు మనకి ఇంత మిడిమిడి జ్ఞానం? ప్లీజ్, కేవలం ఒక్క క్షణంలో దేవుని కృపాహస్తం మన మీంచి కనుక తొలగిపోయింది అనుకోండి, మన స్థితి, మన గతి ఏమవుతుందో ఒకసారి ఆలోచించండి. మన కుటుంబంలో మన బిడ్డలు తప్పు చేసినప్పుడు ఎలాగైతే వారిని చేరదీస్తామో, చిన్నవాడురా తెలియక చేశాడని ఎలాగైతే వారిని చేరదీస్తామో, మన తోటి విశ్వాసుల్ని వాడు బలహీనుడు, విశ్వాసం విషయంలో బలహీనుడుగా ఉన్నాడు కాబట్టి వారిని చేరదీద్దాం, వారిని లేవనెత్తుదాం, వారి పరిపక్వతలను తీసుకొద్దాం, వారితో సమాధానంగా ఉందాం. నీకు ఉన్న విశ్వాసాన్ని దేవుని ఎదుట ఉంచుకొని ఎవరిని తీర్చకుండా ఉండకుందుముగాక. ప్రార్థన చేసుకుందాం.